ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? బ్యాకప్ అనేది తక్కువ వస్తుందా? అలాగే కరెంట్ బిల్లు మీకు ఎక్కువ వచ్చేస్తుంది అని మీకేమైనా డౌట్ ఉందా? అలాగే ఈ యొక్క ఇన్వర్టర్ పైన మనం ఎటువంటి లోడ్ వేయకపోయినట్లుంటే ఎంత కరెంట్ అనేది తీసుకుంటుంది? అంటే మనకి ఎంత బిల్లు మంత్లీ వస్తుంది? మనం ఈ ఇన్వర్టర్ పైన ఎటువంటి లోడ్ లేకుండా, అంటే పవర్ కట్ లేని సందర్భంలో మనం పవర్ యూజ్ చేసి ఇన్వర్టర్ అయితే అలా ఛార్జ్ అయ్యి కంప్లీట్ అయిపోయి ఉండిపోతుంది కదా! అటువంటి సందర్భంలో ఇది డైలీ అలా ఉండటం వల్ల ఎంత కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అలాగే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలంటే మనం ఎటువంటి టిప్స్ పాటించాలి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరైతే వేరే అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక 5 టాపిక్స్ పైన మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వర్టర్ ఐడియల్ పవర్ కన్జంప్షన్. అంటే మనం ఎటువంటి లోడు ఇన్వర్టర్ పైన వేయినప్పుడు అది ఎంత కరెంట్ తీసుకుంటుంది అనేది మనకి తెలియాలి. అది ఎంత అంటే 10 నుంచి 30 వాటేజ్ అయితే ఈ యొక్క పవర్ అనేది తీసుకుంటుంది ఇన్వర్టర్ ఛార్జ్ చేసుకోవడానికి. అంటే రోజుకి 0.5 యూనిట్స్ అనేది వేస్ట్ అయితే అవుతుంది. అది పవర్ కట్ లేని సందర్భంలో మనం ఇన్వర్టర్ అయితే యూజ్ చేయం కదా, అటువంటి సందర్భంలో డైలీ అయితే ఈ 0.5 యూనిట్స్ అయితే తీసుకుంటుంది. అంటే మంత్లీ వచ్చేటప్పటికి 15 యూనిట్లు అనేవి వృధాగా అయితే అయిపోతాయి. అది దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినట్లుంటే, మనం ఒకవేళ ఇన్వర్టర్ అంటే పవర్ కట్ లేని సందర్భంలో ఇన్వర్టర్ని అయితే మనం పవర్ ఆఫ్ చేసుకోవాలి. అలా కంటిన్యూస్గా రోజుల తరబడి అయితే చేయకూడదు. ఒక ఫుల్ ఛార్జ్ అయ్యింది అనుకోండి, ఒక రోజులో ఒక పూట మనం ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ డైలీ మనం 3-4 రోజులు మనం ఆఫ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాటరీ అయితే డెడ్ అయిపోతుంది. అంటే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటే బెటర్. అంటే అది ఎలా చేయాలి ఏంటి ఆ ప్రొసీజర్ తెలిసే వాళ్ళకైతే ఓకే, లేకపోతే కొంచెం కష్టం ఇవన్నీ చేయడం, ఆపడం మళ్ళీ ఆన్ చేయడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇక సెకండ్ టాపిక్ గురించి మనం తెలుసుకుంటే ఛార్జింగ్ కన్సంప్షన్. అంటే ఇన్వర్టర్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఎంత కరెంట్ తీసుకుంటుంది ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పుడు 150 AH బ్యాటరీని అయితే మనం తీసుకుంటే మ్యాక్సిమం చాలా మంది 150 బ్యాటరీని యూజ్ చేస్తూ ఉంటారు కనుక మనం ఇప్పుడు 150 AH బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాటరీ ఛార్జ్ అవుతుంటే 100% అయితే ఎఫిషియెంట్ అయితే కాదు. ఈ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు 15 నుంచి మనకి 20% వరకు అయితే పవర్ లాస్ అయితే అవుతుంది. ఈ లాస్ అవుతూ మనకి బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 150 AH బ్యాటరీని మనం ఛార్జ్ చేయడానికి అయితే 2 యూనిట్స్ అయితే కరెంట్ అయితే పడుతుంది. కంప్లీట్ డిశ్చార్జ్ అయిన బ్యాటరీని మనం ఛార్జ్ చేసినట్టుంటే 2 యూనిట్లు అయితే మనకి ఛార్జ్ అయితే పడుతుంది. అయితే నేను చెప్పాను కదా 100% ఎఫిషియెంట్ కాదని చెప్పేసి. అయితే మనం ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుంటే, మనం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఒక్కో ఏరియాలో డే టైం ఒకలా ఉంటుంది వోల్టేజ్, అలాగే నైట్ టైం వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది. అంటే 180, 170 కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి వోల్టేజ్. అటువంటి ఏరియాలో అయితే మీరు కంపల్సరీగా మీ ఇన్వర్టర్కి అయితే స్టెబిలైజర్ అయితే పెట్టుకోండి. దాని ద్వారా మీకు కాన్స్టెంట్ వోల్టేజ్ అయితే వచ్చి మీకు ఈ లాస్ అయితే తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 2 యూనిట్స్ అనేది పడుతుందని చెప్పాం కదా ఛార్జ్ చేయడానికి. అంతకు మించి అయితే మనకి ఎక్స్ట్రాగా అవ్వకుండా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కనుక మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా స్టెబిలైజర్ని అయితే మనం వాడుకోవాలి. ఇక మూడో టాపిక్ గురించి మనం తెలుసుకుంటే ఇన్వర్టర్ యొక్క ఐడియల్ లోడు. అంటే మనం ఇన్వర్టర్ పైన ఎంత లోడ్ వేస్తే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఇన్వర్టర్ కెపాసిటీలో 50 నుంచి 70% లోడ్ మాత్రమే వేసుకోవాలి. అంటే మనం ఒక 850 VA ఇన్వర్టర్ మనం తీసుకుంటే దానిపైన 300 నుంచి ఒక 500 వాట్స్ వరకు మాత్రమే లోడ్ అయితే వేయాలి. అది ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ వాట్స్ మనం వేస్తే బ్యాటరీ అనేది ఫాస్ట్గా డిశ్చార్జ్ అయితే అయిపోతుంది. ఈ ఫాస్ట్ డిశ్చార్జ్ అవ్వటం వలన బ్యాటరీ అనేది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కడం వలన వాటి లోపల ఉండే ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేగంగా పాడైపోయి బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. మనం 800 VA ఇన్వర్టర్ మీద మనం ఇప్పుడు చెప్పిన లోడ్ ఏదైతే ఉందో తక్కువ లోడ్ వేస్తూ మనకు తక్కువగా డ్రైన్ చేసామనుకోండి, అంటే తక్కువ వాట్స్ వేయడం వలన బ్యాటరీ అనేది చాలా స్లోగా డిశ్చార్జ్ అయితే అవుతుంది. దానివల్ల ఈటీసీస్ అయితే ఉండవు. బ్యాటరీ ఎక్కువ లైఫ్ రావడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటాయి. అందుకు మనం కంప్లీట్గా బ్యాటరీ పైన లోడ్ అయితే వేయకూడదు. నేను చెప్పేటట్లు 30 నుంచి 70% మధ్యలో లోడ్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక మనం టాపిక్ 4 గురించి మనం తెలుసుకుంటే బెస్ట్ అప్లయన్సెస్. అంటే ఇన్వర్టర్ పైన ఏవి ఉపయోగించాలి ఏవి ఉపయోగించకూడదు అనేది మనం తెలుసుకోవాలి. మనం సాధారణంగా LED బల్బ్స్, అలాగే BLDC ఫ్యాన్స్, అలాగే మనం టేబుల్ ఫ్యాన్లు కూడా నార్మల్ మనకి ఇండక్షన్ మోటార్ టైప్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అవి తక్కువ వాట్స్ అవి ఉండాలి. మనం అలా కాకుండా సాధారణంగా ఒక పావు గంట 10 నిమిషాలే కదా అని చెప్పేసి ఐరన్ బాక్స్ని యూజ్ చేయటం,
లేకపోతే మిక్సర్ గ్రైండర్ని, అలాగే కొంతమంది వాటర్ మోటార్ని కూడా రన్ చేస్తూ ఉంటారు, డబుల్ బ్యాటరీ ఉండేవాళ్ళు కలిపి. అలా చేయకూడదు. అంటే మనం పని చేస్తుంది కదా అని చెప్పేసి మనం వాడేస్తే ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. మనం అటువంటి ఓవర్లోడ్ ఉండేవి ఎప్పుడు కూడా మనం వేయకూడదు. తక్కువ వాట్స్ ఉండి మనం ఎక్కువ అప్లయన్సెస్ వేసుకున్నా సరే నేను చెప్పేటట్లు 15-70% ఏదైతే నేను చెప్పానో లోడు ఐడల్ అని చెప్పేసి ఆ లోడ్ మనం మెయింటైన్ చేసుకుంటే బ్యాటరీ పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది పని చేయాల్సిన ఏజ్ అయితే ఎంత ఉందో అంటే ఇప్పుడు మనకి 4 to 5 years అయితే మనకి పనిచేస్తుంది. డిస్టిల్ వాటర్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అంతవరకు మనకి బ్యాటరీ ఎటువంటి అయితే ఇబ్బంది ఉండదు. అందుకే నేను ఎవరు చేయమని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బ్యాటరీని వేగంగా ఖాళీ చేసేస్తాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ, మోటార్ కానీ, ఐరన్ బాక్స్ కానీ, మిక్సర్ గ్రైండర్ కానీ ఇవన్నీ ఎక్కువ వాట్స్ ఉండేవి కాబట్టి అందుకే తక్కువ వాట్స్ ఉండి మనకి అవైలబుల్లో ఉన్నాయి. బిఎల్డిసి ఫ్యాన్స్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ ఇటువంటి వాడుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అందుకోసమే నేను చెప్తున్నాను. ఇక టాపిక్ 5 గురించి మనం తెలుసుకుంటే బ్యాటరీ బ్యాకప్ రియాలిటీ. అంటే ఇప్పుడు మనం ఒక 150 బ్యాటరీ మనం తీసుకున్నాం అనుకోండి, దానిపైన మనం ఒక 300 వాట్స్ లోడ్ వేస్తే 4 to 5 hours అయితే బ్యాకప్ అయితే వస్తుంది. అదే మనం 600 వాట్స్ వేసామనుకోండి, కేవలం 2 hours అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. అంటే మనం ఎంత తక్కువ లోడ్ దాని మీద మనం వేస్తే మనకు అంత బ్యాకప్ అనేది డబుల్ అవుతుంది. అది అనమాట. మనం లోడ్ అనేది తగ్గించుకుంటే అంటే ఎట్ ఏ టైం మనం ఒకవేళ లోడ్ వేసుకున్నా ఇప్పుడు నేను 300 వాట్స్ అని చెప్పాను కదా, ఒకేసారి అయితే మనం లోడ్ అయితే వేయము. మనం ఏ రూమ్లో ఉంటామో ఆ రూమ్లో లైట్స్ లేకపోతే ఫ్యాన్స్ వేస్తూ ఉంటాం. ఈ విధంగా చేస్తే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మీ యొక్క బ్యాటరీ పైన ఉండే వాటేజ్ ఏదైతే ఉందో అది కొంచెం మీరు తగ్గించుకొని పెట్టుకున్నట్లుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు ఎక్కువ బ్యాకప్ అయితే వస్తుంది. లాంగ్ టైం అలాగే మీ బ్యాటరీలు అనేవి లైఫ్ మీకు వస్తుంది. ఇక ఫైనల్గా మనం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బ్యాటరీ అనేది ఒక 5 years పని చేయాలని అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ మనం కంప్లీట్గా డిశ్చార్జ్ అయితే చేయకూడదు. ఒక 20% అయితే ఎప్పుడైతే మనకి ఇంకా ఉంటుందో అంటే 100%కి మనం 80% అయితే యూజ్ చేసి 20% అయితే మనం డిశ్చార్జ్ చేయకూడదు. అలా చేస్తే మనకి బ్యాటరీ ఎక్కువ సంవత్సరాలు అయితే రాదు, వేగంగా బ్యాటరీ అయితే డెడ్ అయిపోతుంది. అలాగే మంత్లీ మనం డిస్టిల్ వాటర్ని అయితే చెక్ చేయాలి. లెవెల్ అయితే ఎప్పుడైతే మనకు తగ్గిందని అనిపించిందో అప్పుడు వెంటనే మనము డిస్టిల్ వాటర్ మంచి బ్రాండ్ తీసుకొని మనం మళ్ళీ ఆ డిస్టిల్ వాటర్ అనేది మళ్ళీ బ్యాటరీలో మనం వేసుకోవాలి. ఇది మాత్రం రెగ్యులర్గా మనం అదే మంత్లీ వన్స్ అయితే మనం చెక్ చేసుకొని మనం ఈ డిస్టిల్ వాటర్ని అయితే మెయింటైన్ చేస్తే బ్యాటరీ అయితే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అలాగే వెంటిలేషన్ ఉండే ప్లేస్లో అయితే మనం ఇన్వర్టర్ బ్యాటరీని అయితే పెట్టుకోవాలి. కొంతమంది బెడ్రూమ్లో లేకపోతే హీటు ఉండే అంటే ఇప్పుడు స్లాబ్ కింద దగ్గరలో ఉండేటట్లు అంటే హీటు అక్కడ వచ్చే దగ్గర మనకి ఈ యొక్క ఇన్వర్టర్ బ్యాటరీని అయితే పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎక్కడైనా వెంటిలేషన్ ఉన్న దగ్గర అయితే మనం పెట్టుకోవాలి. దానివల్ల బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వకుండా మనకి ఉంటుంది. మనకి ఆ యొక్క ఛార్జింగ్ అయ్యేటప్పుడు గ్యాసెస్ అయితే కొన్ని వస్తుంటాయి. ఛార్జ్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బ్యాటరీ కంప్లీట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఛార్జ్ అవుతున్నప్పుడు అక్కడ వెళ్ళారనుకోండి, మీకు రకమైన స్మెల్ అయితే వస్తుంది ఛార్జ్ అవుతున్నప్పుడు. అటువంటి గ్యాసెస్ అయితే ఏమైనా ఉన్నాయో మనం బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి, అవి మనం పేల్చడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి మనం బయట ఎక్కడైనా అది మన ఇప్పుడు మెట్ల కింద కానీ లేకపోతే బయట దానికి కంప్లీట్ ఒక సపరేట్ బాక్సెస్ అయితే మనకు దొరుకుతాయి, దాంట్లో పెట్టేసి మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల బ్యాటరీ అనేది మనకి ఎక్కువ సంవత్సరాలు అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కంప్లీట్గా మనకు 5 years రావాలంటే నేను చెప్పినట్లు నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో వాటిని కంపల్సరీగా పాటించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మందికి కరెంటు బిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే పక్కింట్లో ఇన్వర్టర్ ఉంటాయి, సేమ్ మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అంటే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ సంథింగ్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ పక్కింట్లో కూడా ఉంటాయి. కాకపోతే బిల్ అనేది తేడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన రీజనే అని నేను చెప్పట్లేదు, ఇది ఒక కారణం అని నేను చెప్తున్నాను. అదేంటంటే ఎక్కువ సంవత్సరాలు ఏదైతే పనిచేసిన బ్యాటరీ ఏదైతే ఉందో అంటే 5 years దాటి కొన్ని వాడుతూ ఉంటారు కదా, బ్యాటరీ అయితే డెడ్ అయితే అయిపోతుంది. కానీ అది ఇన్వర్టర్ అనేది పవర్ అనేది ఆఫ్ చేయరు, అలాగే ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. మనం ఏం వాడకపోయినా సరే మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఫుల్ ఛార్జ్ అయ్యిందా లేదా అనేది. ఇన్వర్టర్ పైన మనకి ఛార్జింగ్ ఇండికేటర్ ఒకటి ఉంటుంది కదా, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. అది కంటిన్యూస్గా బ్లింక్తోనే ఉంటూ ఉంటుంది. మీరు ఒకసారి ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది చేయండి, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత అది ఆగుతుందా ఆగట్లేదా అనేది అబ్జర్వ్ చేయండి. అలా చేయనట్లుంటే నేను చెప్పాను కదా రోజుకి 2 యూనిట్లు అని చెప్పేసి, మీకు నెలకి 60 యూనిట్స్ అయితే మీకు
వృధా అయిపోతుంది. అందుకే పక్కింట్లో సేమ్ వాడుతున్నారు, వాళ్ళకి బిల్ తక్కువ వస్తుంది, మాకైతే ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇది ఒక రీజన్. మీరైతే ఒకసారి చెక్ చేయండి, చెక్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అనేది అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించినట్లుంటే మీ బ్యాటరీ అనేది హెల్తీగా ఉంటుంది, ఇలా బ్యాటరీ లైఫ్ కూడా డబుల్ అవుతుంది. 5 years వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇన్వర్టర్ని అయితే మీరు కంప్లీట్గా రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.